వరుసగా 2 సార్లు ప్రపంచ కప్ సాధించిన భారత టీ20 టీంకు ఐర్లాండ్ గట్టి షాక్ ఇచ్చింది. తొలి టీ20 మ్యాచ్లో ఇండియాపై ఐర్లాండ్ 34 పరుగుల తేడాతో చారిత్రక విజయాన్ని సాధించింది. క్రికెట్ హిస్టరీలోని ఏ ఫార్మాట్లోనైనా భారత్పై ఐరిష్ టీంకు ఇదే తొలి విజయం కావడం విశేషం. అభిమానులు ఎంతగానో ఎదురు చూసిన వైభవ్ సూర్యవంశీకి ఈ మ్యాచ్ ప్లేయింగ్ 11లో చోటు మాత్రం దక్కలేదు. అయితే టాస్ గెలిచి ఫస్ట్ బౌలింగ్ ఎంచుకున్న ఇండియాకు ఐర్లాండ్ బ్యాటర్లు చుక్కలు చూపించారు. 20 ఓవర్లలో 9 వికెట్లకు 182 పరుగుల భారీ స్కోర్ను సాధించారు. ఐరిష్ కెప్టెన్ లార్కాన్ టకర్ హాఫ్ సెంచరీతో రాణించగా గారెత్ డెలానీ కీలక ఫినిషర్గా నిలిచాడు. 183 రన్స్ భారీ టార్గెట్తో బరిలోకి దిగిన టీమిండియాకు ఓపెనర్ అభిషేక్ శర్మ అదిరిపోయే స్టార్ట్ ఇచ్చాడు. 49 రన్స్ చేసి త్రుటిలో హాఫ్ సెంచరీని మిస్ చేసుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్ల నుండి అతనికి ఎలాంటి సపోర్ట్ లభించలేదు. మిడిల్ ఆర్డర్ పూర్తిగా ఫెయిల్ కావడంతో భారత్ 18.5 ఓవర్లలోనే 148 పరుగులకే ఆల్అవుట్ అయింది. Taste the Daily.